నవంబర్ 28, 2024 సోమవారం రోజున దేవుని దయాక్షేత్రములో రోజంతా ఉపవాస ప్రార్థన పెట్టి కొద్ది కొద్దిగా పనులు ప్రారంభించారు. ఇవాళ ఎంతమంది సేవకులు ఎందుకు సమకూర్చబడ్డారంటే, ప్రతి ఏటా ఇక్కడ జరిగేటప్పుడు జనవరి ఈ హోల్ నైట్ అయిపోయాక రేపు ఉదయాన్నే 21వ తారీఖు అందరి గ్రౌండ్లోకి వెళ్ళి పనులు ప్రారంభిస్తాం ప్రతి ఏటా. అండ్ ఫిబ్రవరి 3వ తారీఖున ఇక పూర్తి స్థాయిలో 1500 మంది సేవకులు ఇక్కడే ఉండి ఫిబ్రవరి అంతా పనులు చేస్తూ ఉంటారు. ఇది పరిపాటి. కాకపోతే ఇప్పుడు దేవుడు మన మినిస్ట్రీని ప్రేమించి కొద్ది స్థలాన్ని మినిస్ట్రీ పేరట కొన్నాం. అంత కొత్తెత్తుకోవాలి కనుక గత సంవత్సరం నవంబర్ 25 ప్రారంభించాం. రేపు ఉదయం అందరం కలిసి అక్కడికి వెళ్ళాలి. ఇందాక సేవకుడు చెప్పినట్లుగా ఒక ప్రేయర్ హాల్ ఇగో ఆ చివరి పిల్లర్లు ఉన్నాయా, అంత పొడవు, ఆ బయట నుంచి ఈ బయట వరకు అంత వెడల్పుతో ఒక ప్రేయర్ హాల్ కూడా వేద్దాం ఉన్నారు. రేపు ఉదయం అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తాం. అది ఈ రాత్రంతా ప్రారంభం. ఏమిటిది? నీ దుంపదగ ఆరాటం కాదు, ఆరంభం. అది పనులు ప్రారంభించబోతున్నాం గనుక పరిశుద్ధాత్ముడు ఈ మాటలు ఇచ్చారు. అందుకోసం అయితే రేపు ఉదయం ప్రార్థన పెట్టి అక్కడే చెప్పచ్చుగా, ఇక్కడ ఎందుకని అడిగారు. మీ అవగాహన కోసం ఒక చిన్న వివరణ ఇచ్చాను అంతే. కానీ రాత్రి ప్రభు మనకు అందించే మాటలు ఇటు సేవకులకి, విశ్వాసులకి, అందరికీ, దూరాన సమీపాన సుదూర ప్రాంతాల్లో 7 సముద్రాల ఆవలి ఆకాశము కింద ఎక్కడి నుంచి అయితే నా దేవుని మాటలు వింటున్నారో అందరికి వర్తించేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మాట్లాడబోతున్నారు. అదేమిటో అర్థం కాదు, కానీ అడ్డమైన ప్రతి వెధవ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేవాడే. అడ్డమైన ప్రతివాడు ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి మాట్లాడమే. ఏమని? ఆంధ్ర ప్రజలు ఆరంభ శూరులు. తెలుసా మీకు ఈ లోకోక్తి? తెలుసా? ఆంధ్ర రాష్ట్ర జనరేటర్ ఏదైనా తగలబడుతుందా, లేకపోతే ఏదన్నానా, లేకపోతే చలిమంట వేసుకుంటున్నారా బయట పరిచారకులు ఎవరో టైర్లు తగలబెడుతున్నట్టున్నారు చూడండి బాబు. లేకపోతే జనరేటర్ ఏమైనా వేడెక్కిందా ఒకసారి చూడండి, గమనించండి.
ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఆంధ్ర వాళ్ళు ఆరంభ శూరులే కానీ ఆవేశంగా హడావిడిగా ఏదో ప్రారంభించేస్తారు, ఏదాన్ని కొనసాగించరు, పూర్తి చేయరు అని అపోహ, అపప్రద, లోకోక్తి. నేనంటాను ఆంధ్రాలో కాదు, అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఇండ్లల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఈ మానిటర్ వెనక్కున్న షార్ప్ వస్తున్న మిడ్ తగ్గించండి. ప్రతి చోట ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. కాకపోతే ఆంధ్ర రాష్ట్రం లోకువగా దొరికింది కనుక ఎద్దేవా చేస్తాడు అడ్డమైన ప్రతి గాడిద. ప్రారంభిస్తారు కానీ చేయరు అంటుంటారు. ఓ సేవకునిగా దేవుని నామం పెట్టబడిన దైవ జనాంగానికి, లేకపోతే ఆత్మీయులు అనే వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, ఆవేశంగా అనాలోచనగా కాదు, కానీ ఏదైనా ప్రారంభిస్తే దాన్ని కొనసాగించి పూర్తి చేసి 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. లేకపోతే ఆ తర్వాత వచ్చే నష్టం, అవమానం, అప్రతిష్ట ఇవన్నీ తట్టుకోలేము. అందుకే యేసు ప్రభు అంటారు, ఒకడు గోపురము కట్ట మాట్లాడదే మందా, ఒకడు గోపురము కట్ట కోరిన ఎడల, గ్రేట్ డిజైర్, గ్రేట్ యాంబిషన్, బలమైన కోరిక ఉంది. కానీ మన దగ్గర ఎంత ఉంది? ఆ తర్వాత తగులుబడి ఎంత? ఇక మనకు టాలీ కావట్లేదు అనుకోండి, గుట్టుగా ఉన్న డబ్బులతో గుగ్గుళ్ళు అమ్ముకోవడం బెస్ట్. కానీ హడావిడిగా పునాదేసేసి దాన్ని కొనసాగించలేక మధ్యలో అవమానాలు పాలైపోవడం పద్ధతి కాదు. ఓ ప్రక్కన మినిస్ట్రీ, దయాక్షేత్రాన్ని గురించి మాట్లాడుతూ, సిమిలర్గా మీ ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఏవేవి ఆరంభించాలి, పొందిలో ప్రాణమున్నంత వరకు వేటిని అలాగే కొనసాగించాలి అనే విషయాలు రాత్రి తేటగా తెలియపరుస్తాను.